మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 87వ సంకీర్తన 2వ వచనం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ప్రియులరా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని పట్టణం. ప్రియులరా, ఈ లోకంలో మనకు నచ్చిన కొన్ని ప్రత్యేక స్థలాలు ఉంటాయి. అది పాత ఇల్లు కావచ్చు, లేక మన స్కూల్ కావచ్చు, అది ఒక సంఘం కావచ్చు, లేక దేవుడు మిమ్మల్ని సంధించిన దేవాలయపు కావచ్చు. దేవునికి కూడా తాను ఇష్టపడే ఒక ప్రత్యేక స్థలం ఉంది. అదే 2వ వచనంలో చెప్తా ఉన్నాడు. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి అని. ప్రియులరా, కీర్తనకారుడు దేవుని పట్టణమును గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నాడు. సియోను క్రైస్తవులకు కూడా ఎంతో ప్రాముఖ్యమైన స్థలం. కానీ మన పౌరస్థితి పరలోకపు సియోనులో ఉన్నది అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20లో చూస్తున్నాం. ప్రియులరా, అక్కడి బంగారు వీధులలో ఏదో ఒకరోజు మనం నడుస్తాం. అయితే భూమి మీద దేవుని పట్టణమైన యెరూషలేమును గూర్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలం. మొదటిది, మన పునాదులు సియోనులో ఉన్నాయి. అవి మన ఆత్మీయ జీవిత పునాదులు. దేవుని వాక్యమైన బైబిల్ యూదా దేశంలో అంకురించింది. సత్యదేవుని గూర్చిన జ్ఞానము యెరూషలేములో నుండి వచ్చింది. దేవుని కుమారుడైన లోకరక్షకుడు యూదా దేశంలో నుండి వచ్చాడు. రెండవదిగా, మన కుటుంబం సియోనులో ఉంది. ప్రియులారా, కీర్తనకారుడు అక్కడ జన్మించిన వ్యక్తి గురించి చెబుతున్నాడు. మన జన్మస్థలం గురించి మనం గర్వించినట్లుగానే యెరూషలేములో జన్మించిన ప్రజలు తమ జన్మస్థలము గురించి ఎంతో గర్విస్తారు. అయితే క్రైస్తవులు పైనుండి జన్మించరు. క్రీస్తును మన రక్షకునిగా మనం విశ్వసించాం గనుక మనం ఆత్మీయంగా మరలా జన్మించిన వారమే. మూడవదిగా, మన ఊటలు సియోనులో ఉన్నాయి. మా ఊటలన్నీ నీ అందే ఉన్నవి అని 7వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఊటలు అంటే మన ఉత్సాహానికి, మన బలానికి, మన ఆత్మీయ శక్తికి నిదర్శనం. అవన్నీ మన పరలోకపు సియోనుల నుండి వస్తాయి. కనుక దేవుని పట్టణంలో మనం ఉందాం. దైవ రాజ్య వారసులుగా మనం సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. దేవారాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ నాయన మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, ఉద్యోగస్తులను దీవించండి. కష్టపడి నాయన పని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. తండ్రి నాయన, ఎంతోమంది ప్రభువా మరి దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. వారు ఎక్కడున్నప్పటికీ కూడా నీ కాపుదలను అనుగ్రహించండి. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, నేటిది నా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.